హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీఎస్. మనకు సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది మొత్తం సినిమాల పండుగ అని గుర్తొస్తుంది. అయితే ఈసారి రీ రిలీజులు కూడా చాలా ఎక్కువైపోయాయి. సో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. బట్ కొత్త సినిమాలను తలదన్నేలా రీ రిలీజ్ అయితే ఉన్నాయి. సో ఆ టాపిక్ అండ్ సంక్రాంతి విన్నర్ ఎవరో మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, ప్రధానంగా చూసుకుంటే ఆల్రెడీ కొత్త సినిమాలు అంటేనే జనవరి నుంచి వెళ్ళి ఇయర్ నుంచి స్టార్ట్ అయిపోతుంటుంది. బట్ ఈసారి అనూహ్యంగా ఏంటంటే ఒక 3-4 కొత్త రీ రిలీజ్లు ఉన్నాయి సార్. దీని మీద యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఏం చెప్తారు సార్? అసలు ఇప్పుడు రీ రిలీజులు నేనే సృష్టించాను. ఫస్ట్ తీసుకొచ్చింది నేనే రీ రిలీజులు తీసుకొచ్చాను. దాన్ని ఒక పద్ధతిగా వెయ్యాలి. అంటే 1 వీక్లో ఆడే సినిమాలు కావు, ఒక్కరోజు 2 రోజులు వెయ్యాలి. దాన్ని సాటర్డే వెయ్యాలి, సండే క్లోజ్ అవ్వాలి. ఇది పద్ధతి. ఇప్పుడు దాన్ని ఒక బిజినెస్ చేస్తారు. బిజినెస్ చేసి క్వార్టర్లోకి వెళ్ళిపోయింది. వీక్లీ చేసేటప్పుడు సినిమా తీసే నిర్మాత, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబ్యూటరు సర్వనాశనం అయిపోతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సినిమా తీసిన కోట్లాది రూపాయలు పెట్టి సినిమాలు తీస్తే రీ రిలీజ్ ఎప్పుడైతే వస్తుందో 1 వీక్ వెళ్ళిపోతుంది. ఆ 1 వీక్ వెళ్ళడం వల్ల ఈ సినిమా దెబ్బతింటుంది. నేనేమంటున్నానంటే, మన అభిమానుల కోరికపోయినా స్పెషల్ షో అనేది సాటర్డే ఈవినింగ్ అంటే సండే ఈవినింగ్ రెండింటిలో క్లోజ్ అవ్వాలి. ఇప్పుడు అలా కాదు, మొత్తం థియేటర్లు ఇప్పేస్తున్నారు, అన్ని థియేటర్లు క్లోజ్ చేసేస్తున్నారు. చిన్న సినిమాలు మొత్తం సినిమా సర్వనాశనం చేసేసారు. రీ రిలీజ్ అంటే ఒక పద్ధతిగా ఉండాలి, ఒక అభిమానులు ఆనందంతో ఉండాలి. సీట్లు ఇరగొట్టేస్తున్నారు, తెరలు చింపేస్తున్నారు, మొత్తం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. రీ రిలీజ్ అనేది అభిమానుల కోరికపై వేయాలి తప్ప ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. అందుకే కొత్త సినిమాలు వచ్చినవన్నీ సర్వనాశనం అయిపోతున్నాయి. దాంట్లో కొత్త సినిమా ఆడకపోవడానికి కారణం కూడా ఇంతే. ఎందుకంటే మన సినిమా ఫస్ట్ సినిమా అది బ్రహ్మాండమైన సినిమా, అంత కలేజా వచ్చింది, కొట్టుకెళ్ళిపోయింది. అలా ఒక వారం ఒక్కొక్క సినిమా వచ్చి కొట్టుకెళ్ళిపోతుంది. అది కానీ అది కరెక్ట్ కాదు. లేటెస్ట్గా బాహుబలి కూడా ఎపిక్తో పేరుతో రిలీజ్ చేశారు. ఆ సినిమా తర్వాత ఆ సినిమా వేసారు. ఆ సినిమా తర్వాత ఇంకో సినిమా ఏదో వచ్చింది, మాస్ జాతర ఏదో వచ్చింది, మాస్కి వెళ్ళిపోయింది. అది ఇలా ఇది నిర్మాత అర్థం చేసుకోవాలి. వీళ్ళు అంతే ఏమంటారంటే, కొత్త సినిమా తీసేవాడు, పాత సినిమా రిలీజ్ చేసేవాడు అందరూ గిల్ట్లోనే ఉన్నారు. అందరూ మళ్ళీ కలిసి కూర్చుంటారు, అందరూ కలిసి అన్నం తింటారు, అందరూ కలిసి డిస్కస్ చేసుకుంటారు. మరి ఇది అర్థం కాదా ఈ మాత్రం అడుగుతున్నా. మరి ఒక నిర్మాత దెబ్బ కొడుతున్నారే, ఒక నిర్మాత చంపేస్తున్నారే రిలీజ్ అనే నెపంతో. రిలీజ్ అనేది మీకు కొంత డబ్బు రావచ్చు, కానీ కోట్లాది రూపాయలు పెట్టి కొత్త సినిమా చేస్తున్నాడు. కొత్త సినిమా ఓపెనింగ్ రాకపోతే ఆ నిర్మాత ఎంత బాధపడతాడు, హీరో ఎంత బాధపడతాడు, ఇవన్నీ ఆలోచించాలి. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇలాంటిది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. ఇది మనం ఒక పద్ధతి రూపంలో పెట్టాలి. అది పెట్టే రూపంలో ఎవరు లేరు. ఇప్పుడు కొంతమంది స్వార్థం కోసం నెగిటివ్లు కొన్న వ్యక్తులు ఈ బిజినెస్ చేసుకుంటున్నారు. మీకేమైనా లాభం మిగులుతుందా? బిజినెస్ చేస్తున్నారు వీళ్ళు. దానికి ఒక ఎఫ్డిసి చైర్మన్ కూడా దానికి అండగా ఉండి దాంట్లో వన్ ఆఫ్ ది పార్ట్నర్. ఇది కరెక్టా? సో ఆయన కూడా అట్లీస్ట్ రియాక్ట్ అవ్వట్లేరు అనుకో. రియాక్ట్ అవ్వడానికి వాళ్ళకు చలనం ఉంటేనే కదా. అదే కదా నేను అంటుంది. ఇప్పుడు చలనం లేదు, అర్థం కావట్లేదు, ఆలోచించట్లేదు. కనుక ఇవన్నీ కూడా మీరు ఒక నెగిటివ్ అప్పుడులో 1,00,000కి 2,00,000కి 3,00,000కి 1,00,000 కొన్నాళ్ళు 100,000 కోట్లకి వెళ్ళిపోయి ఈరోజు ఒక్కొక్క దాని మీద 2-3 కోట్లు సంపాదిస్తున్నారు. మీరు సంపాదించుకోండి, నేను కాదని చెప్పట్లే. సినిమా పద్ధతిలో వ్యాపారం చేయండి. కొత్త సినిమా ఉండేటప్పుడు ఈ సినిమా వేయకూడదు, కొత్త సినిమా లేనప్పుడు ఈ సినిమా వేయాలి. వేసినప్పుడు కూడా శుక్రవారం వాళ్ళకి ఓపెనింగ్ ఉండాలా, సాటర్డే ఈవినింగ్ 2 షోలు ఉండాలా, లేకపోతే సాటర్డే మొత్తం 4 షోలు పెట్టుకోండి, సండే 4 షోలు పెట్టుకోండి, మండే కొట్టకూడదు. వీక్లీ 2 డేస్ తప్ప థర్స్డే అనేది సినిమా ఇవ్వకూడదు. థర్స్డే సినిమా ఇవ్వకూడదు. అభిమానుల కోరికపై 2 డేస్ అంతే ఎనీ మూవీ. సో ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు బేసిక్గా జనవరి వస్తుంది, బట్ ఈ టైంలో కూడా 3-4 ఎట్ ఎ టైం సేమ్ రిలీజులు పెట్టారు. అంటే ఇప్పుడు పెద్ద సినిమాలు వచ్చే టైంలో కూడా పెట్టారు. వీటికే థియేటర్లో సరిపోవని పెద్ద ఎత్తున డౌట్స్ వస్తుంది. ఇప్పుడు ఈ రీ రిలీజ్ ఎంత ఎఫెక్ట్ చూపిస్తానండి. వాళ్ళే ఛాంబర్లు ఉంటారు, వాళ్ళే పెద్ద మనుషులు, వాళ్ళే సినిమాలు అమ్ముతారు, వాళ్ళే సినిమాలు వేస్తారు, వాళ్ళే సినిమా పోటీ. ఇవన్నీ అంటే నవ్వు వస్తుంది నాకు. ఛాంబర్లో ఉండేవాళ్ళు న్యాయం చేస్తారా? ఛాంబర్లో ఉండేవాళ్ళు పదవి కోసమే మేమోహమా? అంటే ఈ సినిమాని ఇంకో సినిమా మీద దెబ్బ కొడతారు, అందరూ అక్కడే కూర్చుంటారు, టిక్కు కొట్టుకుంటూనే ఉంటారు. ఈ సీటు అటు సీటు ఇటు. ఇక్కడ వచ్చి రిలీజ్ సినిమా ఒక ప్రొడ్యూసర్ ఉంటే అక్కడ రిలీజ్ సినిమా ప్రొడ్యూసర్ ఉంటాడు. రిలీజ్ సినిమా ప్రొడ్యూసర్ అని అవుతాడు. ఈ రిలీజ్ సినిమా ప్రొడ్యూసర్ నన్ను నాశనం చేస్తాడో అని ఆయన అనుకుంటాడు. అందరూ టేబుల్ మీద కూర్చుంటారు, కూల్ అని అంటాడు. అంతేకా అంటాడు అక్కడ. అంటే ఈ డైలాగ్ చెప్తున్నాను. వీళ్ళందరూ కూర్చొని ఒక్కడే
ఇండస్ట్రీ నాశనం చేసేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ నాశనం చేస్తున్నారు. అల్టిమేట్లీ సినిమా ప్రొడ్యూసర్ నష్టపోతున్నారు. ఇది ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది నేను అనేది. ఇంకోటి ఏంటంటే సార్, అంటే ఇప్పుడు సంక్రాంతికి కొత్త సినిమాలు కూడా రిలీజ్ అవబోతున్నాయి. దాదాపు మన శంకరవర ప్రసాద్ కావచ్చు, భర్త మహాశైలకు విజ్ఞప్తి కావచ్చు, నారీ నర్ముడారి అండ్ రాజా సాబ్ అండ్ తమిళి ఇంకో 2 సినిమాలు వస్తున్నాయి. సో మన సినిమాలకే తెలుగు సినిమాలకే థియేటర్స్ దొరకవు. బట్ ఇప్పుడు ఇంకొక తమిళ సినిమాలు కూడా వస్తున్నాయి. ఏంటి అసలు ఈ అన్నిట్లలో ఎలా పాసిబుల్ అవుతుంది? సంక్రాంతికి, పొంగల్స్కి, సంక్రాంతికి, దసరాకి డబ్బింగ్ సినిమాలు రాకూడదని ఒక రెవెన్యూస్ని పాస్ చేసుకున్నారు. 2009లోనే ఉంది, 10లోనే ఉంది, అయితే 11లోనే ఉంది. కానీ ఎవరు పట్టించుకుంటున్నారు? వీలే డిస్ట్రిబ్యూటర్, వీలే ఎగ్జిబ్యూటర్, వీలే ప్రొడ్యూసర్లు ఇవన్నీ డబ్బింగ్ సినిమాలు కూడా కొని కావాలని పోటీతత్వం. నేను చాలా గొప్పవాడిని, నేను పెద్దవాడిని, నేను పెద్ద డిస్ట్రిబ్యూటర్ని, నేను పెద్ద ప్రొడ్యూసర్ని, నేను పెద్ద ఎగ్జిబ్యూటర్ని, నా మాటే చల్లాలా, ఎదుటివాడు నాశనం అయిపోవాలా అని ఇక్కడ మాట్లాడతారు. అక్కడ హీరో కాడికి వెళ్తారు. అయ్యా 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 మీరు లేనిదే మేము లేమయ్యా, అయ్యా 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 మేము లేనిదే మేము లేవయ్యా. స్టేజ్ల మీద మాట్లాడుతూ ఉంటారు. మీకు లేదు, సాటి లేదు, మీకు మగటం లేని మహారాజు అని చెప్తూ ఉంటారు. ఏ హీరోని ఆ హీరోని పొగుడుతూ ఉంటారు. అక్కడ ఆల్రెడీ మొత్తం దెబ్బెట్టేస్తుంటారు. పండగకి ఇప్పుడు ఎలా దెబ్బెట్టాలా కొన్ని సినిమాలు కానీ చూస్తారు. పని కట్టుకోనా సార్? పని కట్టుకొని చేస్తారు. అది నేను చెప్తాను త్వరలోనే. మొత్తం టోటల్గా ఒక పెద్ద మనిషే అది పని, ఒక సినిమాకి పని దెబ్బేయాలని చూస్తున్నాడు. అది దెబ్బేసారో చెప్తాను నేను, ఇప్పుడు ఏం మాట్లాడను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. అంటే ఇంకోటి సార్, బేసిక్గా ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో అఖండ 2 ఒకటి రిలీజ్ అయింది. బట్ కాకపోతే బజ్ విషయంలో చాలా బాగా బజ్ వచ్చింది. బట్ కాకపోతే అనుకున్న రేంజ్లో కలెక్షన్స్ రాలేదు. బట్ ఏంటి అంటే ఆ బజ్కి ఆ కలెక్షన్స్కి ఏం చెప్తారు? హీరో గారు ఒక రేంజ్ తీసుకుంటారు, ఆ రేంజ్కి 10 రెట్లు బిజినెస్ చేశారు. ఆ రేంజ్కి రీచ్ అవ్వలేదని మాత్రం వాస్తవం. సినిమా సూపర్ హిట్ అనేది వాస్తవం. సినిమా ఎక్స్ట్రాడినరీ అనేది వాస్తవం. ఓపెనింగ్స్ అనేది తక్కువ ఉన్న అనేది వాస్తవం. నిర్మాతలు ఆల్రెడీ మొత్తం టోటల్గా వాళ్ళ పాత బాకీల కింద మొత్తం టోటల్ డిస్ట్రిబ్యూటర్లు ముంచేశారనేది వాస్తవం. ఎగ్జిబ్యూటర్లు ముంచేశారనేది వాస్తవం. దాన్ని కొంతమంది పెద్ద మనుషులు కూర్చొని సినిమాని కావాలని ఆపారు. రేటు సినిమా ముందు రిలీజ్ ఆగడం కూడా బ్యాడే, కావాలనే చేశారు. అది రిలీజ్ ఆగాలని ఆపాలని ఆపారు అంతే. ఆ రోజు ఆపకుండా ఉంటే ఇంకా కొంచెం కవర్ అయిపోయేవారు. దానివల్ల ఏమైపోయిందంటే హైప్ తగ్గింది. ఇప్పుడు నిన్నటి నుంచి కలెక్షన్ బాగుంది. డిస్ట్రిబ్యూటర్ సేఫ్ అవుతారో లేదో చూడాలి. సేఫ్ అవ్వకపోతే పెద్ద మనుషుల మధ్యలో ఉన్నారో ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా దగ్గర నుంచి సెటిల్ చేసి వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ అవ్వాలి. 20% లాస్ అంటే భరిస్తారు, కానీ మరీ 50% అని అలా అయితే మొత్తం వాళ్ళు రోడ్డు మీద పడిపోతారు. ఒక డిస్ట్రిబ్యూటర్ పోతే ఇంకో డిస్ట్రిబ్యూటర్ ఉండడు, ఒక ఎగ్జిబ్యూటర్ పోతే ఇంకొక ఎగ్జిబ్యూటర్ ఉండడు. మనం అందుకే ఎగ్జిబ్యూటర్ వ్యవస్థను కాపాడుకోవాలి, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను కాపాడుకోవాలి, నిర్మాతల వ్యవస్థని కాపాడుకోవాలి. నిర్మాత నష్టపోవద్దు, కానీ నిర్మాత మోసం చెయ్యొద్దు. నీకు బాకీలు ఉంటాయి, అందరికీ ఉంటాయి పాత బాకీలు. దాన్ని ఎవరి డబ్బులో తీసుకొచ్చి కట్టడం కరెక్ట్ కాదు కదా. కనుక అవన్నీ ఆలోచించుకోవాలి, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే సినిమాని అయితే బాలయ్య బాబు గారికి అయితే సినిమా పెద్ద హిట్, నేషనల్ అవార్డ్స్ వచ్చే సినిమా. అవునా? నేషనల్ అవార్డ్స్ కన్ఫర్మ్ వస్తాయి. అవార్డ్స్ నంది అవార్డ్స్ కన్ఫర్మ్ వస్తాయి, మొత్తం గద్దర్ అవార్డ్స్ కన్ఫర్మ్ వస్తాయి. ఇది రాసి పెట్టుకోండి, ఇది ఒక చరిత్ర సినిమా. కనుక మంచి సినిమా. ఆయన తప్ప ఇంకో క్యారెక్టర్ చేయలేరు, ఊహించుకొని కూడా ఊహించుకోలేరు. ఆ సినిమాకి ఆయనే యాప్ట్, ఆయనే ఆ హీరో అంతే. ఒక త్రిశూలం బాలయ్య శివయ్య, త్రిశూలం బాలయ్య శివయ్య. బట్ నార్త్లో ఎక్స్పెక్ట్ చేశారు, అంత రాలేదు. నార్త్లో ఎక్స్పెక్ట్ చేశారు, ఇది పబ్లిసిటీ కరెక్ట్ చేసుకోలేదు అసలు. ఇది ప్రొడ్యూసర్స్ మొత్తం టోటల్గా ఈ దీంట్లో ప్రొడ్యూసర్స్దే ఉంది తప్పు అంతా. ప్రొడ్యూసర్స్ మొత్తం తప్ప. పాపం బాలయ్య బాబు అయితే ఇప్పటికీ అన్ని దగ్గర తిరుగుతున్నాడు. ఆయన పబ్లిసిటీ బాగా చేస్తున్నాడు. కానీ ఏంటంటే ప్రొడ్యూసర్స్కి లేని ఇంట్రెస్ట్ హీరో గారికి ఉన్నా కూడా ఎంత ఉంటుంది చెప్పండి. కనుక పబ్లిసిటీ అయితే మొత్తం టోటల్గా డౌన్ ఫాల్ ఉంది. కనుక సినిమాని కరెక్ట్గా సినిమా లాంచ్ చేయలేకపోయారు. సో 4 సినిమాలలో వచ్చే సంక్రాంతికి ఎవరిది పై చేయి అనుకోవచ్చు మరి? అది ఎవరని చెప్పలేము. ఒక ఎనాలిసిస్ చేయకూడదు. ఎనాలిసిస్ ఎలాగంటే వరప్రసాద్ హిట్ అవ్వాలి, రాజాసాబ్ హిట్ అవ్వాలి, మొత్తం రవితేజ గారు హిట్ అవ్వాలి, అనగనగా ఒకరోజు హిట్ అవ్వాలి, నారీ 5 సినిమాలు పూర్తిగా పెద్ద హిట్లు అవ్వాలి. ఏది ఫస్ట్ ఏంటి అనేది ఫ్రెండ్లీ కాన్సెప్ట్లో ఉండాలి తప్ప ఓపెనింగ్స్ పరిస్థితి అన్ని ఓపెనింగ్స్ పరిస్థితుల్లో వరప్రసాద్ బ్రహ్మాండంగా ఉంటుంది. రాజాసాబ్ అనేది హీరో ఈజీ ఉంది కాబట్టి ఎక్కడ ఉంటుంది. తక్కువ సినిమాలు మరి ఆ పండగకి ఎన్ని థియేటర్లు దొరుకుతాయి, ఎంత ఉంటాయి, ఎలాగుంటాయి, ఆ థియేటర్ నుంచి ఎంత ఓపెనింగ్ వస్తుంది ఏంటని చూడాల్సిన వాళ్ళు.
అన్ని కరెక్టేనా సార్? అన్ని సినిమాలు 3 సినిమాల కంటే ఎక్కువ థియేటర్స్ అయితే మనం ప్రైవేట్ చేయలేరు. తక్కువ థియేటర్లు అన్ని సినిమాలన్నీ కూడా కొంచెం ఆపాలి, ఆపిన తర్వాత చూసుకోవాలి. మరి అందరూ ఒకటేసారి రావడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎగ్జిబిటర్లు ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఎగ్జిబిటర్లు కూడా అక్కడ సెంటర్లో 3 ఉంటాయి, లేకపోతే 2 ఉంటాయి, లేకపోతే 1 ఉంటుంది. అప్పుడు ఒక సినిమా ఆడుతారు, 6 సినిమాలు రావడం అనేది నాట్ కరెక్ట్. 3 సినిమాలు అనేది కంఫర్టబుల్. తక్కువ సినిమాలు జనవరి 26 ఉంది, ఇంకా డేట్స్ ఉన్నాయి, అవన్నీ రావడానికి అవకాశాలు ఉండాలి కదా. అందరూ పండగ రావాలని కోరుకుంటుంది, అందరికీ కోరిక తప్పలేదు. నేను ఆగమంటే నేను ఆగను, మీరు ఆగమంటే మీరు ఆగరు. కానీ అది అంత అన్ని థియేటర్ ప్రైవేట్ చేయలేరేమో అని నా డౌట్. కనుక నిర్మాతల మండలిలో కూర్చొని, మీరు గిల్ట్ ఉంది కదా, మీ గిల్ట్లో కూర్చొని చేసుకోండి. అందరూ ఒక్కడే ఉంటారు కదా, ఎలక్షన్లో కూడా ఒక్కడే నించున్నారు కదా. మొత్తం దాంట్లుగా బాస్ ఆఫ్ ది సురేష్ బాబు, బాస్ ఆఫ్ ది దిల్ రాజ్ అని ఒక ప్యానల్ వేసారు, అందరూ నించున్నారు. అందరూ దాంట్లో కూర్చొని మాట్లాడుకోండి. 6 కలిపి కొట్టుకోవడం ఎందుకు పండక్కి? సినిమాని ఎదురు చంపేయడం ఎందుకు? మంచి సినిమాని చంపొద్దు. మంచి సినిమాలు డేట్లు మార్చుకోండి, డేట్లు తెలుసుకోండి, ఆలోచించుకోండి, నిర్ణయం తీసుకోండి. కనుక అన్నీ చేస్తారని ఆశిస్తున్నాం. ఎగ్జిబిటర్ బాగుండాలి, డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి, నిర్మాత, వీళ్ళిద్దరూ బాగుంటే నిర్మాత బాగుంటాడు. సో మంచి సినిమా అయితే బాగున్నా కానీ ఈ డేట్ వల్ల కిల్ అయిపోతుంది అనుకోవచ్చా? అంతే కదండి, మరి కలెక్షన్ థియేటర్లు తక్కువ వస్తాయి. చిన్న సినిమాకి దెబ్బ తగులుతుంది, పెద్ద సినిమాకి అది ఉండదు. ఎందుకంటే వరప్రసాద్కి ఆల్రెడీ థియేటర్ బుక్ అయిపోయి, రాజాసాబుకి థియేటర్ బుక్ అయిపోయి, ఆ థియేటర్లు అన్నీ అయిన తర్వాత వీళ్ళకి ఇస్తారు. ఆ 2 హిట్ అనుకోండి, వీళ్ళకి అన్నీ కూడా మొత్తం టోటల్గా టాకా. లాస్ట్ ఇయర్ ఏమైంది? గేమ్ చేంజర్ యావరేజ్, ఇది ఫ్లాప్, ఇది హిట్ సంక్రాంతికి అంతే. 10, 11, 12, 13 అంతే. కట్టు. కళ్ళు చూస్తుంటే అదే మన డాకు మహారాజ్ హిట్ అన్నారు. గేమ్ చేంజర్ డౌన్ఫాల్. 14వ తారీఖు 15వ తారీఖు చూస్తే గేమ్ చేంజర్ మొత్తం వెళ్ళిపోయింది. 5%కి వచ్చింది బుక్ మై షో, మొత్తం తీస్తారు. 100% సంక్రాంతికి వస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. ఒక సినిమాని చంపొద్దు. ఆ సినిమాకి కొంచెం టైం ఇస్తే ఆ సినిమాని చూడటానికి దానికి కూడా అభిమానులు వస్తారు. ఆ సినిమా మంచి కంటెంట్ మంచిది, కలెక్షన్ తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే మీరు చేసే డేట్ రాంగ్ డేట్ 9వ తారీఖు ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ ఆలోచించుకోవాలండి. వాళ్ళకి తెలిసే కావాలని చేస్తారు. బట్ కొన్ని కావాలనే కొంతమందిని కొంత తొక్కాలని చూస్తూ ఉంటారు. కానీ ఒకటి, కొన్నిదల ఫ్యామిలీ ఇలా చేస్తే ఇలా వెళ్తూ ఉంటుంది పైకి, ఇలా చేయాలని చూస్తారు. కొన్నిదల ఫ్యామిలీ ఇలా పైకి వెళ్తూ ఉంటుంది. అదే శంకర్ వరప్రసాద్. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన మంచితనం, ఆయన ఇమేజు, ఆయన పెట్టే 10 మందికి సేవలు చేసేది, 10 మంది ఆశీర్వాదం ఆయనకి ఎప్పుడూ ఆ కుటుంబానికి ఉంటుంది. కనుక ఆ సినిమా హిట్ అవ్వాలని, ఆ వచ్చే సినిమాలు కూడా సూపర్ హిట్ అవ్వాలని, పోటీ పడాలని, అందరూ కూడా డిస్ట్రిబ్యూటర్లు బాగుండాలని, ఎగ్జిబిటర్లు బాగుండాలని, హీరోలు అందరూ బాగుండాలని, నిర్మాతలు బాగుండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తంగా ప్రొడ్యూసర్ నటికుమార్ గారు మనతో పాటు అయితే చెప్తా ఉన్నారు. సో రిలీజెస్ అండ్ దాని తర్వాత కొత్త సినిమాలు ప్రతి ఒక్కటి గురించి అయితే ఆయన డిస్కస్ చేసి కూర్చొని మాట్లాడుకుంటే అందరికీ చాలా బాగుంటుందని అయితే ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.